విశాఖ ఉక్కును కాపాడింది చంద్రబాబే, మంత్రి కొల్లు రవీంద్ర. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర సహాయం చేసిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ డబ్బులు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, అలాగే ఏవైతే పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయో వాటికి కావచ్చు, శాలరీస్ కావచ్చు, వీటన్నిటికి కూడా ఇందులో ఇవి చేతికి అందివచ్చినటువంటి డబ్బులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే, రాజకీయ నాయకులుగా మేమేదైతే ఎలక్షన్ లో మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి మేము ఆ ప్లాంట్ పరిరక్షించడంలో భాగంగా ఆర్థిక సాయం అందించాం. ఇప్పుడు కార్మికులు, యాజమాన్యం ఇద్దరు సమిష్టిగా కృషి చేసి ఆ వచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మరి లాభాల్లో నడిపించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మా బాధ్యత సక్రమంగా నిర్వర్తించాం, మీ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే ఈరోజు చాలా మంది ఒకరు చెప్తున్నారు, అరే దేనికో 0.5 మిలియన్ టన్స్ ఉంటే 15,000 కోట్లు ఇచ్చారని. కేంద్రం 1,00,000 కోట్లు ఇచ్చిన మాకేం అభ్యంతరం? ఎవరికైనా అభ్యంతరం? ట్యాక్స్ పేయర్స్ మనీ, ఇది పబ్లిక్ మనీ. ఆ పబ్లిక్ మనీని ఎంత జాగ్రత్తగా అయితే అంత జాగ్రత్తగా వినియోగం చేసుకోవాలి. వచ్చింది ఎంత అనేది కాదు, అది వచ్చింది సద్వినియోగం చేసుకొని లాభాల్లో నడిపించాల్సిన బాధ్యత చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా కొంతమంది అంటున్నారు ఇది ప్రైవేటైజ్ చేస్తున్నారని. అంటే ప్రైవేటైజ్ చేస్తున్నారని ఎవరికైనా చెప్పారా? ప్రైవేటైజ్ చేస్తే 11,400 కోట్లు ఇవ్వాలా? అందుకే తెలియజేస్తున్నాం. మీరు ముఖ్యంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, మీరు గత 5 సంవత్సరాలుగా ఒక్క పైసా అయినా తీసుకొచ్చారా? ఒక్క రోజైనా ప్లాంట్కి వచ్చి సమీక్షించారా? ఈరోజు మీరు డబ్బులు తీసుకురావడమే కాదు, ఆ ప్లాంట్ ను ఖచ్చితంగా సమీక్షిస్తాం. ఎక్కడ తప్పులు, మేనేజ్మెంట్లో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎవరు దీంట్లో తప్పులు చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా బాధ్యతగా మేము దాన్ని నడిపిస్తాం, దాన్ని సమీక్షిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే సోదరులారా, ఎవరు కూడా ముఖ్యంగా ఇందులో చాలా మంది యువ కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు 2 ఇయర్స్ ఈ ప్లాంట్ కానీ రేటెడ్ కెపాసిటీ, ఫుల్ రేటెడ్ కెపాసిటీలో కానీ మీరు తీసుకెళ్తే ఖచ్చితంగా సేల్లో విలీనం చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక మేము రాజకీయ నాయకులుగా మా బాధ్యత సక్రమంగా నిర్వర్తించాం. మనందరి బాధ్యత రేపు నిర్వాసితులకి సమాధానం చెప్పాలి. నిర్వాసితులు ఎంతో మంది భూములు ఇచ్చినటువంటి వారు ఉన్నారు, ఇల్లు కోల్పోయినటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం బాధ్యతగా నడుచుకుని ముందుకు వెళ్దాం, ప్లాన్ లాభాల్లో తీసుకొద్దాం, మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు ఈ ఆర్థిక సాయం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున